శ్రీనివాసవరం నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఆయనతే స్వయంగా చెప్పారు. చెప్పాక కొంత 2-3 రోజులు సద్మనిగింది. మళ్ళీ మీడియాలో సమన్వయ కమిటీ సమావేశం మారుస్తారంట, అది మారుస్తారంట, ఇది మారుస్తారంట ప్రచారం స్టార్ట్ చేశారు. ఏమో ఈవేళ 14వ తారీఖు 18 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. వన్స్ టీడీపీ డిక్లేర్ చేసేసింది అనుకోండి, ఆ ఉండికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది అనుకోండి, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగతా కన్ఫ్యూజన్స్ ఉండవు. రైట్. అంటే అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అక్కడ కన్ఫర్మ్ చేస్తే సాల్వ్ అయిపోయినట్టు. లేకపోతే కనుక ఇంకా అప్పటి వరకు లేకపోతే ఈయన పార్లమెంట్కి వస్తారు, లేకపోతే ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారని ప్రచారం యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో ముందు 25 సీట్లు అనుకున్నారు, తర్వాత 15, అందులో మళ్ళీ 2 తీసుకుని ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఆ తర్వాత 3 చోట్ల రెబల్స్ పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదా ఇక్కడ? దాదాపుగా లేదండి. ఇప్పుడు ఈసారి కొంచెం పొత్తుల మీద సీరియస్గా వర్కౌట్ చేశారు. ఎక్కడ పెద్దగా రెబల్స్ నిలబడి డిస్టర్బ్ చేసి పరిస్థితి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే లేదు. కొంచెం లేట్ అయినా 1-2 సార్లు ఎక్సర్సైజ్ చేసి అటువంటి ప్రమాదం లేకుండా చూసుకుని చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే ఉండి రఘురామకృష్ణరాజుకి ఇచ్చారనుకోండి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాంబాబు గారు, మాజీ కలవపూడి శివ గారు, వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ శివ గారు రెబల్గా చేస్తున్నారు, తిరుగుతున్నాడు. ఇప్పుడు రాంబాబు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశారు. దాని మీద అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది మీకు ఎట్లాగా అవుతుంది ప్రాబ్లం? అంటే నాకు ఎట్లా అవుతుందంటే మొత్తం మీద ఉండే అసెంబ్లీ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్, క్యాడర్లో కన్ఫ్యూజన్.